హైదరాబాద్ లో డ్రగ్స్ చెలామణి ఆగడం లేదు. మాదక ద్రవ్యాల వినియోగం చాప కింద నీరులాగా విస్తరిస్తూనే ఉంది. తాజాగా హైదరాబాద్ మణికొండ సమీపంలోని కాజాగూడలో పోలీసులు రైడ్స్ నిర్వహించారు. ది కేవ్ పబ్ లో పోలీసులు తనిఖీలు నిర్వహించగా అక్కడ మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నారని తేలింది. డ్రగ్స్ వినియోగంపై ముందస్తు సమాచారం రావడంతోనే రాయదుర్గం పోలీసులు, నార్కోటిక్ బ్యూరో అధికారులు సంయుక్తంగా పబ్ పై ఆకస్మిక దాడి చేశారు. హైదరాబాద్లోని పలు క్లబ్బులపై అర్ధరాత్రి తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో, సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు రైడ్స్ చేశారు. మణికొండలోని ది కేవ్ పబ్లో రైడ్ చేసి డ్రగ్స్ తీసుకున్న అదుపులోకి తీసుకున్నారు. 55 మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా 24 మందికి పాజిటివ్ వచ్చింది. పట్టుబడిన వాళ్లంతా 25 నుండి 30 ఏళ్ల వయసులోపు ఉన్నవారే. డ్రగ్ టెస్టులో పాజిటివ్ వచ్చిన వారిని రాయదుర్గం పిఎస్కు తరలించారు. ఆ తర్వాత ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జాయింట్ ఆపరేషన్ నిర్వహించి కేవ్ పబ్పై దాడులు నిర్వహించామన్నారు మాదాపూర్ డీసీపీ వినీత్. 55 మందిలో 24 మంది డ్రగ్స్, గంజాయి తీసుకున్నట్లు గుర్తించామన్నారు. వీరిలో విద్యార్థులు, ఐటీ ఉద్యోగులకే అధికంగా ఉన్నారని తెలిపారు. అబ్దుల్ అయూబ్, డీజేతో పాటు 24 మంది డ్రగ్స్ తీసుకున్నారని, పబ్ మేనేజర్ శేఖర్ను అదుపులోకి తీసుకున్నామన్నారు. విచారణ అనంతరం పబ్ను క్లోజ్ చేస్తామని డీసీపీ తెలిపారు. మనకు 55 పీపుల్ని టెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో 24 మెంబర్స్ ఆర్ పాజిటివ్. సో గాంజా తీసుకునే వాళ్ళు 17, గాంజా ప్లస్ కొకేన్ 2, గాంజా ప్లస్ ఎండిఎంఏ 4, అలాగే ఎండిఎంఏ ఒక పర్సన్. ఇట్లా 24 పీపుల్, 24 మంది పాజిటివ్ వచ్చింది. ఈ ఆర్గనైజర్ వచ్చేసి ఆర్ శేఖర్ కుమార్, ఈజ్ ద మేనేజర్ ఆఫ్ ది పబ్. అతని మీద కూడా కేసు చేయడం జరిగింది. అండ్ దీనికి ప్రత్యేకంగా డీజే ఆపరేటర్ని అబ్దుల్లా అయూబ్ అలియాస్ ఫౌజన్ అనే ఇతన్ని బెంగళూరు నుంచి పిలిపించుకోవడం జరిగింది. కంపెనీలో వర్క్ చేసే పర్సన్స్లు ఉన్నారు, స్టూడెంట్స్లు కూడా ఉన్నారు, అండ్ బిజినెస్ పీపుల్ ఉన్నారు. వీళ్ళకి ప్రత్యేకంగా ఇన్వైట్ పంపించి ఈ ఒకటి పార్టీ ఏర్పడడం జరిగింది. సో వీళ్ళని స్టూడెంట్స్లో వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరి మీద కన్జంప్షన్ కింద ఎన్డీపీఎస్ యాక్ట్ అప్రాప్రియేట్ సెక్షన్స్ కింద కేసు చేయడం జరిగింది. దీనికి ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా బుక్ చేయడం జరుగుతుంది. 4 పబ్ ఓనర్స్, ఇంకా 3 ఒకరి మీద బుక్ చేసాము, ఒకరిని అదుపుగా తీసుకున్నాము, ఇంకా 3ని వెతుకుతున్నాము. ఈ కేవ్ అనే పబ్లో రేడ్ చేసాము. అక్కడ ది కేవ్ పబ్లో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు సేకరిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అక్కడి డీజే ఆపరేటర్తో కలిసి పబ్ నిర్వాహకులు వినియోగదారులకు డ్రగ్స్ విక్రయించినట్లు తేలింది. పట్టుబడ్డ వారిలో పబ్ నిర్వాహకులతో పాటు డీజే ఆపరేటర్లు కూడా ఉన్నారు. ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.